ఆ సంఘటన ఏంటంటే, ఒక పేద విశ్వాసులు ఉన్నారు. వీళ్ళ పేరుకు పేదవాళ్లే కానీ గుణంలో ఐశ్వర్యవంతులు వీళ్ళు. స్థితిగతులకి పేదవారే కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. వీరు ఒక ప్రాంతానికి వలస వచ్చారు. వలస వచ్చి ఆ ప్రాంతంలో ఒక మామిడి తోటలో పనికి కుదిరారు. ఆ మామిడి తోటలో పనికి కుదిరి ఆదివారం వచ్చిందంటే చాలు, ఆ మామిడి తోట అలా ఉన్న పనిలో నుంచి, ఆ మామిడి తోట దగ్గర నుంచి 3 కిలోమీటర్లంత దూరం వెళ్ళాలి మందిరానికి. ప్రతి ఆదివారం మందిరం కుటుంబంగా వెళ్తూ ఉండేవారు. ఇలా క్రమంగా కొనసాగుతూ ఉంది. కానీ సడన్గా ఒకరోజు వాళ్ళు కొన్నాళ్ళు మందిరానికి రావడం మానేశారు. దైవజనుడు చూశాడు. అరే, పలానా వాళ్ళు పలానా ప్రాంతం నుంచి వస్తారు కదా, ఏంది వీళ్ళు రావట్లేదు అని ఆలోచన చేసి తన ఖాళీ దొరికిన సమయంలో విజిటింగ్ అని వెళ్ళాడు. చెప్పా పెట్టకుండా విజిటింగ్కి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న ఆ భార్యాభర్తలు ఇద్దరు ఆహ్వానించి ఆయన కూర్చుండబెట్టి త్వరగా ఆ ఇంట్లో ఏమీ లేవంట పాపం. అప్పటికే వాళ్ళు కొన్ని దినాల బట్టి, కొన్ని నెలల బట్టి ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతున్నారు. కొన్ని దినాలు పస్తుతో ఉన్నారు కూడా. అప్పుడు కనీసం తన కుమారుడికి వండి పెట్టడానికి కూడా పరిస్థితి లేదు వాళ్ళ దగ్గర. అలాంటి సమయంలో దైవజనుడు వెళ్ళగానే ఆమె ఏం చేసింది తెలుసా? వాస్తవానికి ఆమెకు ఒక అలవాటు ఉందట. ఏంటంటే, మందిరానికి వెళ్ళినప్పుడల్లా కాస్త ఆ రోజు వండుకున్న బియ్యం ఏవైతే ఉంటాయో ఆ గుప్పుడు బియ్యం తీసుకుని మందిరానికి వెళ్ళేదట. అయితే ఎప్పుడైతే మానేసిందో, కరువుతో ఇబ్బంది పడుతుందో, ఆమె దగ్గర గుప్పుడు బియ్యం మాత్రమే ఉన్నాయట. ఎంత కరువు వచ్చినా ఆ బియ్యం ఆమె వండుకోవట్లేదట. వండుకోకపోయేసరికి ఈ దైవజనుడు సడన్గా వెళ్ళినప్పటికీ, అయ్యో దైవజనుడు వచ్చినప్పుడు ఏం చేయాలని ఏం చేసిందంటే, ఆ గుప్పుడు బియ్యము వండి దైవజనుడికి పెట్టేసింది. పెట్టిన తర్వాత ఆ కుమారుడు అలాగే దైవజనుడికి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడంటే, చాలా రోజులైంది పాపం మా పిల్లగాడు భోజనం చేసి. తల్లిదండ్రులు కాబట్టి, పెద్దవారు కాబట్టి వాళ్ళు ఓర్చుకుంటున్నారు, కానీ ఆ పిల్లవాడు ఓర్చుకోలేక ఆ దైవజనుడికి అదే తేరుగా చూస్తూ ఉన్నాడు. అమ్మ ఇంకో ప్లేట్ పెట్టు, ఈ చిన్నడు కూడా తినాలి కదమ్మా, నాకు ఒక్కడికే పెట్టావేంటి? లేదయ్యా, అది మీరు మాత్రమే తినవలసిందే అన్నదంట. ఇదేంటి, నేను తినవలసిందే ఏంటి? నాతో పాటు చిన్నపిల్లడు కూడా తింటాడు, పెట్టామని అంటే ఎంత బ్రతిమాలనా పెట్టట్లేదంట. అయ్యా లేదయ్యా, అది మీరు తినవలసిందేనయ్యా, అది మేము తినేది కాదు, మేము ఇప్పుడు తినేసామయ్యా అన్నట్టుగా అబద్ధం ఆడుతూ ఉందట. సరే, దైవజనుడికి డౌట్ వచ్చి అన్నాడట, సరేనమ్మా ఇది నాకు పెట్టిందే కదా, ఇది నాదే కదా అన్నట్టుగా ఆ ప్లేట్ దగ్గర తీసుకుని ప్రార్థన చేసి అందులో నుంచి కాస్త సగం తీసి ఆ పిల్లగాడికి పెట్టాడట. ఆ పిల్లగాడు పాపం ఆవురావు అంట భోజనం తింటూ ఉంది, ఏడుస్తూ తింటున్నాడట. ఏమైందిరా ఏడుస్తున్నా నువ్వు అని అడిగాడట. అంకుల్ గత కొన్ని రోజులు బట్టి ఆకలితో అల్లాడిపోతున్నాం అంకుల్. భోజనం లేదు అంకుల్ మా ఇంట్లో. మా అమ్మ, నేను, మా నాన్నగారు ఎంతో కష్టంతో ఉన్నాం అంకుల్. ఒక పూట భోజనం లేకుండా ఇబ్బందులు పడుతున్నాం అయ్యా అని ఆ పిల్లగాడు చెప్పాడంట. ఆ తల్లిని చూసి అన్నాడంట, అమ్మ మరి ఇది నాకెందుకు పెట్టావు అని అంటే, ఇది దేవుని కొరకు తీసిన దశం భాగం అయ్యా, ఈ దశం భాగం మేము తినకూడదు కదయ్యా, ఇది దశం భాగం దేవుంది కదయ్యా అని ఆ కాస్త బియ్యము వండి మీకు పెట్టానయ్యా అని అంటే, ఆ దైవజనుడు కుప్పకూలిపోయి కన్నీరు మున్నీరుతో ఒక చిన్న ప్రార్థన చేసి వాళ్ళని పరామర్శించి మందిరానికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత వారు మందిరానికి వచ్చారట. మందిరానికి వచ్చిన తర్వాత వారి ముఖాలు కలకల్లాడుతూ ఉన్నాయట, సంతోషంగా ఉన్నారంట. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత అడిగాడంట, ఏందమ్మా ఇంత సంతోషంగా ఉన్నారు, ఇంత ఆనందంగా ఉన్నారు ఏంటయ్యా అని అంటే, మా జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేశాడయ్యా అని అండి. ఏం అద్భుతం చేశాడు చెప్పమ్మనంటే, ఏమీ లేదయ్యా, మేము ఏ మామిడి తోటలో పని చేస్తున్నామో మా యజమానుడు గొప్ప భూస్వామయ్య, ఆయన చాలా ఆస్తిపరుడయ్యా, చాలా ఉన్నతమైన స్థితిగతులు కలిగిన వాడయ్యా. అయితే ఆయన వృద్ధాప్య దశలోకి వచ్చేసాడయ్యా. వచ్చిన తర్వాత కుమారులను కుమార్తెలను పిలిపించి వారికి ఎవరికెవరికి ఏమేమి ఇవ్వాలో అన్నీ చేశాడయ్యా. ఇచ్చేసిన తర్వాత మా దగ్గరికి వచ్చి నెమ్మదిగా, అయ్యా ఇన్ని సంవత్సరాలు
ఈ మామిడి తోటలో నమ్మకంగా మీరు ఉన్నారు కదా, నమ్మకంగా మీరు పని చేశారు కదా, ఏ రోజు కూడా మీరు నన్ను బాధ పెట్టలేదు, ఏ రోజు కూడా మీరు నన్ను ఇబ్బంది పెట్టలేదు, మీకు అప్పగించిన పనుల్లో మీరు నమ్మకంగా ఉన్నారు, నమ్మకంగా మీరు పని చేశారు కనుక ఇదిగో నేను అమెరికా ప్రాంతం వెళ్ళిపోతున్నాను, ఇంకా మరలా నేను రానమ్మా, నా కొడుకులకి కూతులకి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చేసానమ్మా, ఇంకా ఈ మామిడి తోట ఒకటి మిగిలిపోయిందమ్మా, ఈ మామిడి తోట ఇక్కడ నుండి ఇందులో మీరు పని చేయటం కాదు కానీ ఈ మామిడి తోట మీకు రాసిస్తున్నానని రాసిచ్చేశారు. ఆ మామిడి తోట ఎప్పుడైతే రాసి ఇచ్చేశారో ఆయన సంతోషంగా అమెరికాకి వెళ్ళిపోయాడట. ఆ మామిడి తోటలు ఇప్పుడు ఇంతకాలము పనివారిగా ఉన్నారు కానీ ఈ రోజు నుంచి వారు ఆ మామిడి తోటకి యజమానులుగా మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఏదో ఒక కథ కాదు, యథార్థ సంఘటన నేను మీతో పంచుకున్నాను. దేవుని బిడ్డలారా, నా దేవుడు గొప్ప దేవుడమ్మా. ఒక మనుషుడికి అంత జాలి కనికరం ఉంటే నీ దేవుడు నా దేవుడు ఎంత జాలి కలిగిన వాడు కదా, కనికరం కలిగిన వాడు కదా, దయ కలిగిన వాడు కదా, కృప చూపువాడు కదా. ఆయన అంతకంటే ఎక్కువగా మేలు నీ పట్ల నా పట్ల చేయగలడని ఈ విషయంలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. చదవండి అన్నమాట. అప్పుడు చాలు. ఇక్కడ చూడండి, అననీయ దైవజనుడిని గద్దించి బుద్ధి చెప్పి సరి చేస్తున్న లోపే చనిపోయాడు. అక్కడ వాళ్ళందరూ విభ్రాంతి పరుస్తున్నారు, భయపడుతూ ఉన్నారు. ఈలోగా అక్కడున్న పరిచారకులు ఏం చేశారంటే అతని బట్ట చుట్టి మోసుకుని పోయి